జిల్లాలో 2 ఎమ్మెల్సీ సీట్లకు నేడు నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నారు. సీఈసీ సూచన మేరకు 2 సీట్లకు విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నోటిఫికేషన్లు కూడా విడిగానే జారీ చేయబోతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ నోటీస్ బోర్డులో 2 నోటిఫికేషన్లను అంటించబోతున్నారు. ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 29న పోలింగ్ జరగబోతోంది. పోటీ చేసే అభ్యర్థిని 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉండడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే 2 సీట్లకు విడివిడిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సభలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న అధికార కాంగ్రెస్కి 2 ఎమ్మెల్సీ సీట్లు దక్కే అవకాశం ఉంది. ఎన్నికలు జరగనున్న 2 ఎమ్మెల్సీ సీట్లకు పార్టీలు అభ్యర్థుల్ని 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీలు ఒక సీటు టీజేఎస్ అధినేత కోదండరాంకు ఖరారైంది. మరో సీట్ను మైనార్టీ వర్గానికి కేటాయించే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగాను బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, రెడ్డి సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కార్క వేణుగోపాల్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ల పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే అద్దంకి దయాకర్ను లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీకి దించాలన్న ఆలోచన కూడా అధిష్టానం చేస్తోంది. మొత్తం మీద సామాజిక సమీకరణాలు చూసుకొని 2 స్థానాలకు అధిష్టానం అభ్యర్థులను నియమించనుంది.